హాయ్, వెల్కమ్ బ్యాక్ టు 7L ఛానల్. సో లాస్ట్ క్లాస్లో సెకండ్ ప్రాబ్లం రీఅప్లోడ్ చేశాను. థర్డ్ చేసిన తర్వాత సెకండ్ది అండ్ ఫస్ట్ది మళ్ళీ రీఅప్లోడ్ చేశాను. నా ఇప్పుడు బీఆర్ఎస్లో లాస్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూడాల్సింది ఇలస్ట్రేషన్లో మీకు ఫోర్త్, డెబిట్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చేసింది క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్, అంటే ప్రాబ్లం నెంబర్ 3లో. ఇక్కడ మనకు ఏమిచ్చాడో చూద్దాం. ద బ్యాంక్ పాస్బుక్ ఆఫ్ మెసర్స్ వెంకటేశ సూపర్ మార్కెట్ షోడ్ అన్ ఓవర్ డ్రాఫ్ట్ ఆఫ్ ₹25,000 ఆన్ 30th November 24. మనము వెంకటేశ సూపర్ మార్కెట్ సంబంధించిన బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తున్నాను. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ బ్యాంకర్ తయారు చేయడు, కస్టమర్ అంటే ఎవరిది వాళ్ళు తయారు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ వెంకటేష్ సూపర్ మార్కెట్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. అందుకు గాను మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చాడు. అండ్ ద సేమ్ డేట్ ద క్యాష్ బుక్ ఆఫ్ ద ఫర్మ్ షోడ్ ఏ డిఫరెంట్ బ్యాలెన్స్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ను తయారు చేయండి అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకు పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ముందు స్టార్టింగ్ పాయింట్ అది రాసేసుకున్నాము. సో అది రాసేసుకుందామంటే ఇక్కడ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్, దానికి సంబంధించిన అమౌంట్ 25,000. ఓకేనా? ఇప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకుందాము. సో ఇక్కడ పాయింట్ ఏలో ఏమిచ్చాడో చూద్దాం. 2 checks వర్త్ ₹10,000 ఈచ్. బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ 10,000 ఈచ్ అన్నాడు, అంటే ఒక్కొక్క చెక్ 10,000, అంటే టోటల్ అమౌంట్ 20,000 అవుతుంది. వేర్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ ద ప్రాసీడ్స్ వేర్ క్రియేటెడ్ ఓన్లీ ఆన్ 2nd December. అంటే మనము 30th Novemberకే 2 చెక్కులు డిపాజిట్ చేస్తాము 10,000వి, కానీ బ్యాంక్ పాస్బుక్లో December 2కి వచ్చినాయి. బ్యాంక్ పాస్బుక్లో December 2కు. ఓకేనా? అంటే అర్థమేమి, November 30th లోపల రాలేదు కాబట్టి మా బుక్కు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ డిఫరెన్స్ ఉంటుంది. సో మరి ఈ డిఫరెన్స్ను యాడ్ చేయాలా లెస్ చేయాలా అంటే సింపుల్గా మీరు చూడాల్సిందేమి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏముందో చూడాలా. స్టార్టింగ్ పాయింట్, సో ఈడిచ్చిన అమౌంట్, ఈ అమౌంట్లో ఒకవేళ ఎక్కువగా ఉంటే, ఈ అమౌంట్ ఎక్కువగా ఉంటే దీన్ని లెస్ చేయాలా, ఈ అమౌంట్ తక్కువగా ఉంటే దీనికి యాడ్ చేసుకోవాలా. మరి ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూడడానికి నేను ఒక లెడ్జర్స్ చేసి పెట్టినాను. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో చూస్తాం కాబట్టి. సో పాయింట్ ఏకు సంబంధించింది మాట్లాడుతున్నాను. ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి క్యాష్ బుక్ ప్రకారము బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. అజ్యూమింగ్ ఈ ఫిగర్ 30,000 అజ్యూమ్డ్ ఫిగర్. క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ ఉంటే బ్యాంక్ బుక్లో డెబిట్ సైడ్ ఉంటుంది. నా చెక్స్ డిపాజిటెడ్ అన్నాడు. ఒకసారి చూడండి, చెక్స్ డిపాజిటెడ్ 10,000 ఈచ్. డిపాజిటెడ్ అనే వర్డ్ ఉంది ఇక్కడ మీకు. డిపాజిటెడ్ అన్న అంటే అర్థమేమి, మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తాము. మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తాము అంటే రిసిట్ సైడ్ రాసుకుంటామండి. రిసిట్ సైడ్ రాసుకుంటాం. సో రిసిట్ సైడ్ ఒకసారి మనం రాసుకొని చూద్దాం. మన క్యాష్ బుక్లో ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ పడుతుంది, అది కూడా మనం ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఎంట్రీ మనకు క్యాష్ బుక్లో పడుతుంది, అది కూడా రిసిట్ సైడ్ పడుతుంది 20,000. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది 30,000లో 20,000 పోతే క్యాష్ బుక్ ప్రకారం 10,000 ఉంది. బట్ ఇక్కడ ఎంత ఉంది, అట్లే 30,000 అట్లే ఉంది. అంటే అర్థమేమి, పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. ఎట్లా తెలియాలంటే ఇక్కడ 10,000 ఉంది బ్యాలెన్స్, ఈ 20,000 వేయడం వలన ఇక్కడ అట్లే ఉంది, అంటే బ్యాలెన్స్ ఏమి చేంజ్ కాలేదు. కాబట్టి మీరు గమనించాల్సింది, నీకు స్టార్టింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు పాస్బుక్ ప్రకారం. సో పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, అది ఓడినో పాడినో ఏమో సంబంధం లేదండి. పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది.
సో పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అమౌంట్ మనము తగ్గించుకోవాలి కాబట్టి దీన్ని మనము లెస్ దాంట్లో ఎంట్రీ పాస్ చేయాలండి. మన బీఆర్ఎస్లో లెస్ దాంట్లో వేసుకోవాలా. సో లెస్ అనే దాంట్లో రాసుకుందాము. ఇందులో నీట్గా రాసుకోవచ్చు. 2 checks deposited into bank బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్. ఎప్పటి వరకు? డిసెంబర్ వరకు కలెక్ట్ చేసుకోలేదు, అంటే నవంబర్ 30 వరకు కలెక్ట్ చేసుకోలేదు. బిఫోర్ 30/11/24. మనం బ్యాంక్ రికన్సిలేషన్ ఎప్పుడు తయారు చేస్తున్నాం? 30/11/24కు తయారు చేస్తున్నాము. సో 30/11 లోపల అది మనకు వచ్చింటే డిఫరెన్స్ వచ్చేది కాదు, కాబట్టి ఇక్కడ లెస్ దాంట్లో మనం అమౌంట్ ఎంట్రీ చేసుకున్నాం. ఓకే, నా సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ అంటే పాయింట్ బి. 3 checks of ₹5,000, 2,000 and 1,000 were issued to Sri Shankaraya, Sri Venkataramana and Sri Satyam, but same were not encashed at the bank up to 30th November. చూడండి, మీరు 3 checks, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పర్సన్తో మనకు సంబంధం లేదండి. అది ఏమైందో, చెక్స్ ఏమైనాయో చూద్దాం. చెక్స్ ఇష్యూ చేస్తున్నామంటే క్యాష్ బుక్లో మనము పేమెంట్ సైడ్ రాసుకుంటాం, అంటే క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. మనం పేమెంట్ సైడ్ రాసుకున్నాం అంటే వీళ్ళు ముగ్గురికి చెక్ ఇచ్చినాము, కానీ వాళ్ళు చెక్ తీసుకుపోయి బ్యాంకులో ప్రజెంట్ చేస్తే కానీ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వరు. బ్యాంకులో వాళ్ళు చెక్ ప్రజెంట్ చేస్తే బ్యాంకు వాళ్ళకు డబ్బులు ఇస్తారు, కానీ బ్యాంకు వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇవ్వరు. ఎప్పటివరకు ఎన్క్యాష్ కాలేదు? మనం రికన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం కదా, అప్పటి వరకు అది ఎన్క్యాష్ కాలేదు అంటే మన బుక్కుల్లో బ్యాంక్ బుక్కుల్లో తేడా ఉంటుంది. సో తేడా ఎంత ఉందో ఏం లేదు అంటే అర్థమేమి, ఈ 3 చెక్కులు టోటల్ చేస్తే తేడా అండి. బట్ ఇప్పుడు యాడ్ చేయాలా లెస్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? మనము మన వర్కింగ్ ప్రకారం చూసుకుంటాం. మనకి ఇక్కడ 3 checks ఇష్యూ చేస్తున్నామంటే మనము ఫస్ట్ క్యాష్ బుక్లో ఎంట్రీ పడుతుందండి. క్యాష్ బుక్లో ఎక్కడ పడుతుంది? మనకు క్యాష్ బుక్లో మనకు ఇష్యూ చేస్తామంటే పేమెంట్ సైడ్ పడుతుంది. పేమెంట్ సైడ్ అంటే ఇక్కడ. సో ఈ 3 చెక్కులు అండి, 3 చెక్కులు ఎంత మనకు? 5,000, 2,000 అండ్ 1,000. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎక్కడ? 18,000 అయింది, బట్ పాస్బుక్లో 10,000 ఉంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 30,000, 10,000 ఇవన్నీ కూడా అజ్యూమ్డ్ ఫిగర్స్. ఊరికే మీకు అర్థం కావడానికి, అంటే బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో పాస్బుక్లో ఏమో 10,000 ఉంది, క్యాష్ బుక్లో 18. ఇక్కడ అమౌంట్ చూడొద్దండి, ఏది ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూడండి. పాస్బుక్ ప్రకారం మీకు స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు. స్టార్టింగ్ పాయింట్ పాస్బుక్ ప్రకారం ఇచ్చినాడా? మీరు మళ్ళీ అది గమనించాలా. ఇక్కడ ఉండే పాయింటే ఇదే పాయింట్ అండి. ఈ పాయింట్ మీరు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. స్టార్టింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఓవర్ డ్రాఫ్ట్ పాస్బుక్ ప్రకారం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీకు పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడండి. సో ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? మనము యాడ్ చేసుకోవాలా. సో మనము మళ్ళీ రికన్సిలేషన్ స్టేట్మెంట్ దగ్గర పోదాము. దీన్ని మనము యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో యాడ్ 3 checks 5,000, 2,000, 1,000 issued to parties but not presented. CNDENT presented for payment before 31st March 24. కాబట్టి ఈ అమౌంట్ మనకు డిఫరెన్స్ వస్తుంది. సో మనం ఇక్కడ వేసుకున్నాం. ఓకేనా? పాయింట్ సి. బ్యాంక్ చార్జెస్ చార్జ్డ్ 700 being collection charges on some checks but the said amount was not yet entered in the cash book. ఇవి రెండు కూడా ముందు క్యాష్ బుక్లో ఎంట్రీ అయినాయండి, ఏ అండ్ బి. నా థర్డ్ది బ్యాంక్లో ఎంట్రీ అవుతుంది, అంటే పాస్బుక్లో ఫస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, తర్వాత మనం చూసి క్యాష్ బుక్లో రాసుకుంటాము. నా ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ పాస్బుక్లో ఎక్కడ రాసుకుంటారు? మాకైతే ఎక్స్పెండిచర్, అది అంటే కస్టమర్కి అది ఎక్స్పెండిచర్, బ్యాంకుకి ఇన్కమ్. అంటే మనము పేమెంట్ సైడ్ రాసుకుంటాము, అంటే క్రెడిట్ సైడ్ రాసుకుంటాము, బట్ బ్యాంక్ వాడు దాన్ని డెబిట్ సైడ్ రాసుకుంటాడు. ఒకసారి ఈ పాయింట్ సి పాస్బుక్లో అండ్ క్యాష్ బుక్లో ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. సో పాయింట్ సి గురించి మనం నేర్చుకుంటున్నాము. సో పాయింట్ సి. నా మనమైతే పేమెంట్ క్యాష్ బుక్లో పేమెంట్ సైడ్ రాసుకుంటాం, ఓకే, క్రెడిట్ సైడ్. అదే బ్యాంకు ఆపోజిట్ సైడ్ రాసుకుంటుంది బ్యాంక్ ఛార్జెస్.
కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ రాసుకుంటుంది, డెబిట్ సైడ్ రాసుకునింది, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత అయింది. సో బ్యాలెన్స్ ఎంత అయింది సంబంధం లేదండి, నీకు ఇచ్చిన బ్యాలెన్స్ అంటే పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉందంటే ఎట్లా, ఇక్కడ మన ఎగ్జాంపుల్ కోసం ఒక 10,000 రాసుకున్నాము, ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10,700 అయ్యింది అంటే అర్థమేమి, పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో నీకు ఇచ్చింది పాస్బుక్ ప్రకారం కాబట్టి దీన్ని ఏం చేయమంటాం మనము, లెస్ చేయాలా. పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి లెస్ చేసే దాంట్లో రాసుకున్నాం. ఓకేనా. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ క్యాష్ బుక్ అమౌంట్ 700. సో కింద కూడా మనకు మ్యాటర్ రాసుకున్నాం, క్రియేటెడ్ ఇన్ క్యాష్ బుక్ బిఫోర్ 30th November. సో మనకి ఇంత బ్యాలెన్స్ వచ్చింది 700. పాయింట్ సి అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ డి. ఏ చెక్ ఆఫ్ ₹1,300 వాజ్ రిసీవ్ ఫ్రమ్ మెస్సర్స్ మధు ట్రేడర్స్ అండ్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ బట్ వాజ్ ఫర్గాటన్ టు బీ సెంట్ టు ద బ్యాంక్. అంటే మనము ఇది క్యాష్ బుక్లో రాసుకున్నామండి. క్యాష్ బుక్లో మనకు వచ్చింది కాబట్టి ఎక్కడ రాసింటాము, రిసీట్స్ సైడ్ రాసుకుంటాం. సో క్యాష్ బుక్లో రిసీట్స్ సైడ్ రాసుకున్నాం కాబట్టి ముందు మనము మన వర్కింగ్ నోట్లో పోదాం. సో వర్కింగ్ నోట్ పాయింట్ నెంబర్ డి గురించి ఆలోచిస్తాం. సో మనకు వచ్చింది చెక్ అంటే రిసీట్ సైడ్ రాస్తాం, రిసీట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో డెబిట్ సైడ్ రాసుకున్నాం కాబట్టి మా బ్యాలెన్స్ పొజిషన్ ఏమైతా ఉంది, సో డిఫరెన్స్ అమౌంట్ వేసుకుంటాం కాబట్టి ఇది క్రెడిట్ ఉంది, అది డెబిట్, సో లెస్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది అమౌంట్ చూడొద్దండి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమంటే పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఇక్కడైతే 8,700 ఉంది, ఇక్కడైతే 10,000 ఉంది. అంటే పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనము తగ్గించుకోవాలా. ఓకేనా. సో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం సైడ్ వచ్చి చెక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ మెస్సర్స్ మధు ట్రేడర్స్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ బట్ నాట్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. క్యాష్ బుక్లో రాసుకున్నాము, క్యాష్ బుక్లో ఎక్కడ రాసుకున్నాం, రిసీట్ సైడ్, బట్ బ్యాంక్ వాడు రాసుకోలేదు. ఎందుకంటే మనం పంపిస్తే కదా, బ్యాంకుకు మనం డిపాజిట్ చేసినట్లు బ్యాంకుకు పంపించకుండానే రిసీవ్డ్ అయ్యి బ్యాంక్ కాలంలో రాసుకున్నామని అర్థం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఈ. The bank created 2,000 on account of interest received but no intimation was sent. అంటే మీ బ్యాంక్ వాళ్ళు మా తరపున ఇన్కమ్ను రిసీవ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కదా, అంటే మా తరపున ఇన్కమ్ను రిసీవ్ చేసుకున్నారు. అంటే మనము రిసీట్ సైడ్ రాసుకోవాలా, రిసీట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ రాసుకోవాలా, రాసుకోలేదు. మనం డెబిట్ సైడ్ రాసుకున్నాలా అంటే వాళ్ళు ఎక్కడ రాసుకోవాలా, క్రెడిట్ సైడ్. అంటే బ్యాంక్ వాడు పాస్బుక్లో క్రెడిట్ సైడ్ ఎంట్రీ పాస్ చేసుకున్నాడు కానీ మనము ఎంట్రీ పాస్ చేయలేదు. ఒకసారి చూద్దాం. మనం ఎంట్రీ పాస్ చేసేసి బ్యాంక్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో బ్యాంక్ వాడు ఎక్కడ రాసుకున్నాడు, క్రెడిట్ సైడ్ రాసేసుకున్నాడు. నా పొజిషన్ ఏం మనకు 8,000. అంటే పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఏమైంది, తక్కువగా ఉంది. సో పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలో మనము యాడ్ తీసుకోవాలా. సో నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది, చెక్ చేసుకోండి. నేను ఆ చెక్ చేసాకే ఇది ఎగ్జాంపుల్స్ రాస్తుండేది. సో పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనము యాడ్ చేసుకోవాలా. సో యాడ్ చేసి దాంట్లో రాసుకున్నాం మనం. బ్యాంక్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. సో 2,000. ఓకేనా. నా లాస్ట్ పాయింట్, 2 చెక్స్ ఫర్ ₹2,000 ఈచ్. ఇక్కడ కూడా మళ్ళీ ఈచ్ ఉందండి, అంటే 2,000 ఈచ్ అంటే 4,000 were earlier deposited in a bank and the same were dishonored for which the bank debited the amount in the passbook but not entered in the cash book. అంటే మనం ఏం చేస్తున్నాము, బ్యాంక్లో 2 చెక్కులు డిపాజిట్ చేసి క్యాష్ బుక్లో రాసేసుకున్నామండి డబ్బులు వచ్చినట్లుగా. కానీ బ్యాంక్ వాళ్ళు రాయలేదు. ఎందుకు రాయలేదు, డిజానర్ అయింది. డిజానర్ అయిందంటే అర్థమేమి, ఆ చెక్కుల మీద అమౌంట్ మనకు రాలేదు కాబట్టి బ్యాంక్ వాడు రాసుకోలేదు, మనమైతే రాసుకున్నాం. ఎక్కడ రాసుకున్నాము, రిసీట్స్ సైడ్ రాసుకున్నాం. రిసీట్ సైడ్ అంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రాసుకున్నాము. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రాసుకున్నాం కాబట్టి పాయింట్ ఈకు సంబంధించింది, ఎఫ్కు సంబంధించిన పొజిషన్ ఏముందో చూద్దాం. ఓకే. సో మీరు ఇక్కడ రాసుకున్నారు, అప్పుడు పొజిషన్ ఏమైతా ఉంది చూడండి మనకు. సో 6,000
ఇక్కడైతే 10,000. అంటే పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఏముందండి, ఎక్కువగా ఉంది. పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో నీకు ఇచ్చిన బ్యాలెన్స్ పాస్బుక్ కాబట్టి దీనిలో ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనము లెస్ చేసుకోవాలా. పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం లెస్ చేసుకోవాలా. సో లెస్ చేసే దాంట్లో రాసుకున్నాం మనం. 2 checks rupees 2,000 each deposited and dishonored. Intimation not received from the bank. కాబట్టి డిఫరెన్స్ ఉంది. సో ఈ ఐటమ్ కూడా అయిపోయి, ఈ అండ్ ఎఫ్ ఐటమ్ కూడా అయిపోయింది. సో ఆల్ ఎంట్రీస్ రికార్డెడ్ కాబట్టి దీనికి మనం యాడ్ చేద్దాం, లెస్ చేద్దాం. ఇక్కడ మనము బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ కింద యాడ్ అని రాసుకున్నాం. అంటే యాడ్ కింద వచ్చిన 2 ఐటమ్లు టోటల్ చేసుకోవాలా. సో ఈ 2 టోటల్ ఏమవుతుందో ఒకసారి చూద్దాము. సో 2 టోటల్ ఎంత అంటే మనకు 10,000. సో 10,000 వేసుకుందాము. ఈ 25,000కి ఇది యాడ్ చేయాలన్నాం కదా, రాసుకున్నాము. 25,000కు యాడ్ చేయాలన్నాం కాబట్టి ఈ యాడ్ చేయాలా. 25,000కు 10,000 యాడ్ చేస్తే మనకు 35,000. నా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇన్నర్ కాలంలో ఉండే అమౌంట్ అన్నీ కూడా ఏం చేయమన్నాం చూడండి, లెస్ అని రాసుకున్నాం కదా. అంటే ఈ ఐటమ్స్ అన్నీ టోటల్ చేసి ఈ 35,000 నుంచి తీసేయాలని అర్థం. ఓకేనా. సో ఇక్కడ దీని యొక్క టోటల్ మనం వేసుకుందాము. ఈ అమౌంట్ 20,700, 1,300 అండ్ 4,000 యొక్క టోటల్ 26,000 అవుతుంది. సో ఇందులో 35,000లో 26,000 తీసేస్తే మనకు వచ్చేదే 9,000. సో దిస్ ఈజ్ రిప్రజెంటింగ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. ఐఎమ్ సారీ, ఇక్కడ పాస్బుక్ అని పడింది, దీన్ని మనం క్యాష్ బుక్గా మార్చుకోండి. క్యాష్ బుక్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లం నంబర్ 4 అండి. సో లాస్ట్ ఒక కన్క్లూడింగ్ పార్ట్ ఇస్తానండి బ్యాంక్ రికన్సిలేషన్ది. అందులో కన్క్లూడింగ్ అంటే కామన్ ఐటమ్స్ ఏమున్నాయి, దాన్ని మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలా, ఏం లేదు అని కన్క్లూడింగ్ పార్ట్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.